ధ్యానం చేస్తా ఉన్నాం. దానియేలు గ్రంథాన్ని వేదాంతం థియలాజికల్గా మనం ధ్యానం చేయట్లేదు. చివరి దినాల్లో లాస్ట్ డేస్లో బిలీవర్కి ఒక దిక్సూచిగా, ఒక ట్రావెలర్స్ కంపాస్గా అది ఉపయోగపడుతుందని, ఈ చివరి దినాల్లో ఉన్న మనం ఎలా జీవించాలో, మన క్రైస్తవ పయనం అనేది ఎలా ఉండాలో మనం నేర్చుకోవడానికి, దారి చూపించడానికి దానియేలు గ్రంథాన్ని మనం స్టడీ చేస్తా 7వ అధ్యాయంలోకి వచ్చాం. ఆ 7వ అధ్యాయంలో 2 సీన్లు మనం చూస్తూ ఉన్నాం. మీకు ఇది తెలిసినా కానీ మనం స్టడీ చేస్తున్న దాని సందర్భం మనకు గుర్తుండాలని నేను మరలా రిమైండ్ చేస్తున్నాను. భూలోకంలో అన్యరాజుల యొక్క పరిపాలన జరుగుతూ ఉంది. అది చివరికి వచ్చింది. పరలోకంలో తండ్రి దేవుడు సింహాసనాలు వేయించి గ్రంథాలు తెరిచి తీర్పు తీర్చడానికి ఆయన సిద్ధపడున్నాడు. సో అన్యులేమో వాళ్ళ యొక్క పరిపాలనలో వాళ్ళు జీవిస్తున్నారు. పైన యెహోవా దేవుడేమో సింహాసనాలు వేయించి తీర్పు తీర్చడానికి సిద్ధపడ్డాడు. నూతన యెరూషలేముని నిర్మించి, నాకు తెలిసి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు వధువుని తన ఇంటికి తీసుకెళ్ళటానికి. అయితే దేవుని కొరకు సిద్ధపడి జీవించే జీవితం ఎలా ఉండాలో, నిజమైన క్రైస్తవ జీవితం అనేది ఎలా ఉండాలో మనం ఏం చేస్తున్నామంటే, హీబ్రూ లెటర్ టు హీబ్రూస్ దాంట్లో క్రైస్తవుని యొక్క జీవితం గురించి, ఎందుకు 1 పేతురు 2వ అధ్యాయంలో ఏమన్నాడు, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని తీసుకొచ్చిన వాని యొక్క గుణాతిశయాలు ప్రకటించడానికి ఏర్పాటు చేయబడిన రాజులైన యాజక సమూహం క్రైస్తవులని చెప్పి దేవుని రాజ్యంలో యాజకులుగా పేతురు భక్తుడు మనల్ని వర్ణించాడు. ఆ యాజకుని యొక్క జీవితం ఎలా ఉండాలో, ఏ డిసిప్లిన్లో ఉండాలో, ఇది మనం హెబ్రీ పత్రికలో యాజకుడు, ప్రధాన యాజకుడైన యేసు ప్రభు జీవితంతో పోల్చుకుని నేర్చుకునే బుక్ అది. సో దేవుని రాజ్యంలో యాజకులుగా జీవించడానికి మీరు నేను ఎలా జీవించాలో దాంట్లో స్టడీ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన సింహాసనాలు వేయించి తండ్రి తీర్పు తీర్చడానికి పుస్తకాలు తీయించినప్పుడు మీలో కానీ నాలో కానీ ఏదన్నా లోపం ఉండి మనం తప్పిపోతే ప్రాబ్లం అయిపోతుంది అని దేవుని సన్నిధిలో ఆ పరిపూర్ణతలోకి ఎదగటానికి మనం చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది. మీరు గమనించండి, ఆదికాండంలో విశ్వాసి అయిన అబ్రహాము ఇంట్లో వివాహం ఎట్లా జరిగిందో తెలుసా? చాలా బ్యూటిఫుల్ ఇల్లుస్ట్రేషన్. అక్కడ కొడుకుకి భార్యను తీసుకురమ్మని ఎలియాజర్ని పంపిస్తాడు. ఎలియాజరే కదా సేవకుడిని పంపిస్తాడు. నా ప్రమేయం లేదు, కుమారుడి ప్రమేయం లేదు, నువ్వు వెళ్ళి తీసుకురామని చెప్పి పంపిస్తాడు. ఆయన రెబెకాని తీసుకొస్తా ఉన్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న హోంవర్క్ చేయండి. పొలంలో ఇస్సాకు ప్రార్థన చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. దూరం నుంచి రెబెకా చూసి, అంటే ఈయన వెయిట్ చేస్తూ ఉంటాడు ఆమె కోసం. ఎలియాజర్ చెప్తే దిగి ఆయన దగ్గరికి వెళ్తుంది. పెళ్ళి ఎలా జరిగిందో తెలుసా అండి? ఆమెను తీసుకుని తన తండ్రి గుడారం, అంటే వాళ్ళ మదర్ చనిపోయింది, వాళ్ళ మదరు టెంట్ లోపలికి ఆమెను తీసుకుని వెళ్తాడని ఉంటుంది. అది మ్యారేజ్. తండ్రి ఇంట్లోకి ఏం చేశాడు? ఆమెని తీసుకుని వెళ్ళాడని. తండ్రి ఇంట్లోకి తీసుకెళ్ళటం, పెళ్లి చేసుకోవడంలో తీసుకెళ్ళి ఇంకా ఆమెతో జీవించడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు కూడా ఎందుకు చెప్పాడు ఆ మాట? నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలాలు ఉన్నాయి, ఒకవేళ లేకపోతే మీకు చెప్తాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. అందుకే గొర్రెపిల్ల వివాహం అంటారు దాన్ని.
తీసుకెళ్ళి ఆయన మనతో పాటు ఆయన సదాకాలం కాపురం చేస్తాడు ఒక బ్యూటిఫుల్ రిలేషన్లో. ఈ రిలేషన్లో మీరు నేను నేర్చుకోవాల్సింది, చేయాల్సింది ఏంటి? మీకు ఈ ఇజ్రాయేలీల మ్యారేజ్ ఇష్యూ గురించి ఒకసారి చెప్పాను కదా. ప్రదానం చేయబడిన సంవత్సరం కాలం, ప్రదానం చేసిన తర్వాత సంవత్సరం తర్వాత పెళ్లి చేస్తారు. ఈ 1 year పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ఏం చేయాలరా బాబు వీళ్ళంటే, పెళ్లి కొడుకు తన పట్ల విశ్వాసాన్ని పెళ్లి కుమార్తె హృదయంలో క్రియేట్ చేయాలి. ఏమని? నేను నిన్ను పోషించుకుంటాను, నేను నిన్ను చూసుకోగలను, నేను నిన్ను పోషించుకోగలను, నీకు కావాల్సినవి నేను సమకూర్చుకుంటాను, నీకు ఇస్తాను, నిన్ను సంరక్షించుకుంటాను అని చెప్పి విశ్వాసాన్ని పెళ్లి కుమార్తె హృదయంలో కలుగు చేయాల. పెళ్లి కుమార్తె కూడా పెళ్లి కుమారుడు హృదయంలో ఒక విశ్వాసాన్ని కలుగు చేయాలి. ఏమని? నాకు నువ్వు చాలు, నువ్వు తప్పితే నాకు ఇంకెవరు అవసరం లేదు, వేరే ఎవరిని కానీ దేన్ని కానీ నేను ఆశించను, నీకోసమే కష్టమైనా కానీ నష్టమైనా కానీ జీవిస్తాను, నీకోసం నేను సిద్ధంగా ఉన్నాను అని ఏం చేస్తుంది అంటే పెళ్లి కుమార్తె విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. సో ఒకరి పట్ల ఒకరికి నమ్మకం వచ్చిన తర్వాత, ఆ విశ్వాసం వచ్చిన తర్వాత ఇద్దరు ఒక రిలేషన్లోకి, ఒక నిబంధనలోకి వస్తారు. నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆ విశ్వాసం ఏమవ్వాలా? మీరు గమనించండి. పెళ్లి కుమారుడు ఏం చేశాడు? నేను నిన్ను సంరక్షించుకోగలను అనే విశ్వాసాన్ని క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసి విశ్వాసంగా జీవించాల. అంతేనా? అదే మ్యారేజ్. నాకు నువ్వు తప్పితే ఇంకెవరొద్దు, నువ్వు చాలు అని విశ్వాసాన్ని క్రియేట్ చేసి నిబంధనలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలా? విశ్వాసంగా జీవించాల. నిబంధనకు ముందు విశ్వాసం క్రియేట్ అవుతుంది, నిబంధనలోకి వచ్చిన తర్వాత విశ్వాసంగా జీవించటం అవుతుంది. అర్థమవుతుందండి నేను చెప్పేది? నిబంధనకు ముందు విశ్వాసాన్ని క్రియేట్ చేస్తాం. విశ్వాసం ఉంది కాబట్టి నిబంధనలోకి రావాలని నిర్ణయించుకుంటారు. నిబంధనలోకి వచ్చిన తర్వాత మళ్ళీ విశ్వాసం క్రియేట్ చేయడం కాదు, ఏం చేయాల్సింది, ఇంకా ఏం చేయాలా? విశ్వాసంగా జీవించాలా. మళ్ళీ విశ్వాసం క్రియేట్ చేసే పని లేదు ఇంకేమికి. ఇవేం చేయాలా? విశ్వాసంగా జీవించాలా. నిబంధనలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి విశ్వాసం దేవుడు క్రియేట్ చేయడానికి దేవుడు ట్రై చేయకూడదు. ఎందుకు వచ్చాము? యేసు ప్రభు దేని బట్టి వచ్చాం నిబంధనలోకి? విశ్వాసాన్ని బట్టే కదా. అంతే కదా? విశ్వాసాన్ని బట్టి కృప ద్వారా మనం రక్షించబడ్డాం. ఆయన నా కోసం చచ్చిపోయాడు, దాన్ని బట్టి మనకు ప్రేమ ఏంటో తెలిసింది. ఓకే, ఈయన ప్రేమిస్తున్నాడు అని తెలిసింది. ఆయన ఏం చేశాడు? నిత్య జీవితాన్ని గిఫ్ట్గా ఇచ్చి, నేను పోషించుకోవడానికి నా దగ్గర ఇల్లుంది, సామర్థ్యం ఉంది, నేను నిన్ను పోషించుకుంటానని చెప్పి ఆయన ఒక విశ్వాసాన్ని మనకి క్రియేట్ చేశాడు. మనం ఏ విశ్వాసం క్రియేట్ చేయాలా? నాకు నువ్వు ఒక్కడవే చాలు, ఇంకెవరు అవసరం లేదని క్రియేట్ చేసిన తర్వాత నిబంధనలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలా? విశ్వాసంగా మనం జీవిస్తే ఆయన కూడా విశ్వాసంగా మనతో. అందుకే బైబిల్లో ఏముంటుందంటే, దో వెన్ వీ వర్ అన్ఫెయిత్ఫుల్ హీ రిమైన్స్ ఫెయిత్ఫుల్. మనం అవిశ్వాసంగా ఉన్న ఆయన ఏం చేస్తాడు? విశ్వాసంగానే ఉంటాడు. కానీ మనం అదే నేర్చుకుంటున్నాం కదా. విశ్వాస జీవితం అంటే యేసు ప్రభుని నమ్మటం కాదు, యేసు ప్రభుకి విశ్వాసంగా జీవించడం, యేసు ప్రభుకి నమ్మకంగా జీవించడం. నమ్మటం వేరు, నమ్మకంగా జీవించడం వేరు.
నమ్మటం పెద్ద గొప్ప కాదు. ఏ క్రైస్తవేతరు దగ్గరికి వెళ్ళినా యేసయ్య ఎవరు అంటే ప్రభువు అంటారు. అంటలేదా? ప్రభువు అని జంటలుగా యేసయ్యనే పిలుస్తారు బయట వాళ్ళు కూడా. యేసు ప్రభు వాళ్ళకున్న దేవుళ్ళలో ఒక దేవుడు. యేసు ప్రభు ఎవరంటే దేవుడు అని అంటారు. కాకపోతే మా దేవుడు కాదు మీ దేవుడు అంటారేమో, కానీ యేసు ప్రభుని దేవుడు కాదని ఏమనలేరు కదా. మరేంటి వాళ్ళకి మనకి తేడా? నమ్మటం కాదు, నమ్మిన మనం నమ్మకంగా జీవించాలి. అది ఇంపార్టెంట్ కదా. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవుని నీతి ఎందుకు బయలుపరచబడింది? విశ్వాసంలో. నేనేం క్రియలు చేయలేదు, నేను ఎటువంటి క్రియలు చేయలేదు. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచితే నేనేమవుతాను? నీతిమంతుడిని అయిపోతా. దేవుని నీతి విశ్వాసంలో ఎందుకు బయలుపరచబడింది? క్రియలు లేకుండా కేవలం విశ్వాసంతో నీతిమంతుడైన నేను ఆ విశ్వాసం అంతకంతకు విశ్వాసగా నన్ను మార్చాల. ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్. ఆ రెండో ఫెయిత్ ఏంటో తెలుసా? ఫెయిత్ఫుల్నెస్ అని. రెండో విశ్వాసం ఏంటో తెలుసా? నమ్మకత్వము అని. కుక్కకుంట చూసారా విశ్వాసం? మొన్న నేను అశ్విని చెన్నై నుంచి వస్తా, వాళ్ళ పెద్దమ్మ చపాతీను చికెను పెట్టించారు. ఎక్కడో మధ్యలో భోజనానికి ఆపాడు బస్సు. 7:30కే బస్సు ఎక్కేసాం. హోటల్లోకి బయటది ఫుడ్ తీసుకెళ్ళటానికి ఒప్పుకోలేదు. సరే మనం బయట నుంచి తినేద్దాం, చల్లగాలి ఉంది కదా అని తింటా ఉన్నాము. ఒక్క ఎముక తీసి అక్కడ పండుకున్న కుక్క దగ్గర వేసా. ఆ ఒక్క ఎముక తింది. మళ్ళీ బస్సు ఎక్కే అంతవరకు అది ఒక్క ఎముక తింది. దాన్ని ఏమంటామంటే మనం అంతే. రెండో రోజు కూడా కుక్కకు అన్నం పెట్టండి, ఇంక మూడో రోజు నుంచి మన ఇల్లు కూడా దాటి ప్రాణం పెట్టాడు యేసయ్య కదా. విశ్వాసం అంటే ఏంటనుకుంటున్నారు? విశ్వాసమునకు అంతకంత విశ్వాసం మనకి కలగడానికి దేవుని నీతి ఈ విశ్వాసంలో బయలుపరచబడింది. అంటే క్రియలు లేకుండా నిన్ను యాక్సెప్ట్ చేశాడు దేవుడు, నిన్ను నన్ను. ఎందుకు? విశ్వాసం ద్వారా. ఎందుకు? ఆయన ఇచ్చిన ఆ నమ్మకత్వంలోని బట్టి నేను నీతిమంతునయ్యి ఆయనకి నేను నమ్మకంగా జీవిస్తాను అని. నమ్మకంగా ఉన్నవాడు అంటే అర్థం ఏంటి? ఎప్పుడు తెలుస్తుంది నమ్మకంగా జీవిస్తున్నాడని? మన చేతికి ఇచ్చిన బాధ్యత విషయంలో తెలుస్తుంది. వీడు చాలా నమ్మకమైనోడు అని ఎప్పుడు చెప్పగలుగుతాం మనం? చాలా నమ్మకస్తుడు అని ఎప్పుడు చెప్పగలుగుతాం? మనం ఇచ్చిన పని కావచ్చు, బాధ్యత కావచ్చు, మనం చేసేదానికి మన వాడికి అజైన్ చేసిన దాంట్లో వాడు ఏం చేస్తాడు? జాగ్రత్తగా చేస్తే మనం ఏమంటాడంటే నమ్మకస్తుడు. దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అని మనల్ని ఎప్పుడు అంటాడు? ఆయన పని మనం కరెక్ట్గా, అసలు ఆయన పిలుపు ఏంటో ఏర్పాటు ఏంటో చాలామందికి తెలియదు. మన పని ఎంతసేపటికి ఏంటంటే మన ఇల్లు, మన పిల్లల్ని, మన ఒంటిని, మన చుట్టాలని వీళ్ళని సరి చేసుకోవడం, వీళ్ళు బాగు చేసుకోవడం, వీళ్ళ కోసం బ్రతకడం తప్పితే దేవుడు నాకు అప్పగించిన పని ఏంటి, దానికి నేను ఎంత నమ్మకంగా ఉన్నాను అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విశ్వాసమునకు అంతకంత విశ్వాసం మనకు కలగాలని దేవుని నీతి క్రియలు లేకుండా విశ్వాసంలోకి రావడానికి మనకి అనుగ్రహించబడింది. క్రియలు లేకుండా వచ్చాము, వచ్చిన తర్వాత డబ్బులు పెట్టలేదు, ముక్కయ్యగాల్ని తింది, దాని తర్వాత ఏం చేసింది? అది రోకలు లేకనే మనం అమ్ముడు పోయాము. దేవుడు తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. క్రియలు లేకుండానే దేవుడు మనల్ని కొనేసుకున్నాడు. దేవుడు కొనిన తర్వాత మనం ఏం చేయాలా?
నమ్మకంగా ఆయన కోసమే జీవించాల. ఆయన ఎలాంటి పని ఇచ్చాడు మనకి? చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయాల్ని ప్రకటించడానికి మీరు దేవుని రాజ్యం ఎట్లా ఏర్పాటు చేశాడు మనల్ని దేవుడు? ఆయనకి ఒక రాజ్యముగాను యాజకులుగాను మనల్ని చేశాడు. సో విశ్వాసంతో జీవించడం అంటే ఏంటి? నమ్మకంగా జీవించడం. విశ్వాసంతో జీవించడం అంటే ఏంటి? యాజకత్వాన్ని నిర్వహిస్తూ జీవించడం. ఎవరెవరు యాజకులు? మనం ఇంతకుముందు చాలాసార్లు చూసాం. ప్రకటన 1:6, ప్రకటన 5:10 ఏముంటుంది? దేవుని రక్తం చేత కొనబడిన ప్రతి ఒక్కడు యాజకుడు. క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు అన్న ప్రతి ఒక్కళ్ళు యాజకులే. ఆ యాజక ధర్మాన్ని చేయాల్సిన బాధ్యత మనకి ఉంది. మనం నమ్మకంగా ఆయన ధర్మాన్ని నిర్వర్తిస్తామని క్రియలు లేకుండా విశ్వాసంలోకి తీసుకొచ్చి ఆ విశ్వాసానికి అంతకంత విశ్వాసము కలగాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన కలుగు చేసిన విశ్వాసాన్ని బట్టి వచ్చి ఇప్పుడు విశ్వాసముతో ఆయనతో జీవిస్తున్నాం. విశ్వాసాన్ని బట్టి వచ్చాము, విశ్వాసముతో ఇప్పుడు జీవిస్తున్నాం. చూడండి, మనం ఒక్కసారి నేను టైం తీసుకున్న దీని గురించి చెప్తున్నాను. ఎక్కడ స్టార్ట్ అయ్యాము? ఇటువంటి రక్షణని నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటామని 2వ అధ్యాయంలో స్టార్ట్ అయ్యి, అదే 2వ అధ్యాయంలో మీకు ఈ హెబ్రీ పత్రికలో 3 సెట్స్ ఆఫ్ థింగ్స్ కనిపిస్తాయి. రాసిన ఆయన ఏం చేశాడంటే వార్నింగ్ ఇస్తా ఉన్నాడు, అపీల్ చేస్తా ఉన్నాడు, విన్నపం చేస్తా ఉన్నాడు. మనకి ఏదన్నా తెలియదేమో లేకపోతే మర్చిపోయామేమోనని దేవుడు చేసిన కార్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఈ 3 జరుగుతూ ఉన్నాయి సైమల్టేనియస్గా. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉన్నాడు, వివరణ ఇస్తా ఉన్నాడు, అపీల్ చేస్తా ఉన్నాడు, బతులాడుతున్నాడు కొన్ని పనులు చేయమని. చేయకపోతే వచ్చే నష్టం ఏంటో కూడా చెప్తా ఉన్నాడు. ఈ 3 కాంబినేషన్లో రాసుకుంటూ వస్తున్నాడు. ఏమన్నాడు? డేంజరు, ప్రబోధన, ఎగ్జార్టేషను, జాగ్రత్త అని ఎక్కడ చెప్పాడు? రక్షణని నిర్లక్ష్యం చేయొద్దు, చేస్తే తప్పించుకోలేము అని చెప్పి ఎక్స్ప్లెనేషన్లోకి తీసుకెళ్ళాడు. వివరణ ఇస్తున్నాడు. ఏమని? మనలాగే యేసు ప్రభు కూడా రక్త మాంసాల్లోకి పాలిభాగస్తుడయ్యాడు. నీ పరిస్థితి నా పరిస్థితి ఆయన తెలుసు. మరణాన్ని ఆయన జయించాడు, మనకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన మన లెవెల్కి వచ్చాడు అని చెప్పి విన్నపం చేస్తున్నాడు. అప్పీల్ ఏమని పెట్టాడు? మీలో కఠినంగా ఉన్న హృదయాలు ఏమైనా ఉంటే ఒకసారి చూసుకోండి, దయచేసి ఎవరన్నా దేవునికి లొంగట్లేదేమో చూసుకోండి అని చెప్పి, దాని తర్వాత ఏమంటున్నాడు? ఒకప్పుడు ఇట్లాంటి అవకాశం ఇజ్రాయేలీలకు కూడా ఉంది, వాళ్ళు కూడా హృదయాన్ని కఠినపరుచుకున్నారు, వాళ్ళు ఎవరు వాగ్దాన దేశంలోకి వెళ్ళలేదు అని మనకొక ఎగ్జార్టేషన్, ప్రబోధన చేసి మనకేం చెప్తున్నాడంటే దేవుని ఎదుట హృదయం కఠినపరుచుకోకుండా ఆయన కోసం జీవించడం కష్టంగా ఉందేమో. యేసు ప్రభు కూడా మన వలే అన్ని విషయాల్లో శ్రమపడి పాపం లేకుండా ఉన్నాడు. నీ కోసం నా కోసం తండ్రి కుడి చేతి పక్కన ఆయన ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మీకు ఏదైనా సహాయం కావాలంటే సమయోచితమైన సహాయం కొరకు కృపాసనం దగ్గరికి మీరు వెళ్ళొచ్చు అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ విన్నపం చేస్తున్నాడు. విశ్రాంతిలోకి ప్రవేశించడానికి జాగ్రత్త పడండి. వాళ్ళకి ఎట్లాంటి ఛాన్స్ ఉంది? పోగొట్టుకున్నారు. ఇప్పుడు మీకు సమయానుచితమైన సహాయం చేయడానికి ఆయన మీకోసం ఉన్నాడు, మీ పరిస్థితి అర్థం చేసుకుంటాడు. కాబట్టి విశ్రాంతిలోకి ప్రవేశించడానికి జాగ్రత్త పడండి అని ప్రవేశించకుండా తప్పిపోయిన మళ్ళీ ఇశ్రాయేలీయులను ఆయన చూపించి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాడు? కింద ఏం చేస్తున్నాడు? ఒకవేళ దేవుల్లో ఎదిగి క్రీస్తు ఆయన శ్రమలో విధేయత నేర్చుకున్నాడు అనే విషయాన్ని చెప్తా, మీరు ఉన్న స్థితిలో కాకుండా, పిల్లల్లాగా కాకుండా, ఇన్ఫాంట్స్ లాగా కాకుండా మీరు ఆత్మలో ఎదగండి అంటున్నాడు. ఆత్మలో ఎదగటం ఏంటో మనం చూసాం.
కదా. ఆత్మలో ఎదక్కపోతే వచ్చే డేంజర్ ఏంటో ఆయన చెప్తున్నాడు. ఏమంటే ఒకసారి వెలిగింపబడి ఆత్మవరాలు పొందుకుని వెనక్కి వెళ్ళిపోతే అటువంటి వాళ్ళని తీసుకురావడం అసాధ్యం అని చెప్పాడు. ఈ మాటలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. జాగ్రత్త జాగ్రత్త అని చెప్పుకుంటూ వచ్చి చూడండి, ఈ మాటలు చెప్పిన తర్వాత ఆయన హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చూద్దాం. వరుసగా 6 ఎక్స్పోజిషన్స్, అంటే 6 వివరణలు ఆయన ఒకదాని తర్వాత దేవుడు చేసిన కార్యాల్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతాడు. దాంట్లో ఎందుకు అంటే మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు అనుకుందాం, సంవత్సరం అంతా ప్రిపేర్ అయ్యారు పిల్లలు, ఎంసెట్ ఎగ్జామ్ అనుకున్నాం. మనం ఏం చేస్తామంటే 4-5 సార్లు రిమైండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు? ఎక్కడన్నా పొరపాటు చేసి వాడేమన్నా పెట్టకుండా వస్తాడేమో. చెక్ లిస్ట్ ఒకటి ఉంటుంది, పెట్టి రే ఇయ్యున్నాయా అయ్యున్నాయా సరి చేసుకున్నావా చూసుకున్నావా, ఇది ఉంది, ఈ ఆప్షన్ ఉంది, ఈ అవకాశం ఉంది, వేస్ట్ చేసుకోవద్దు, చేసుకుంటే ప్రాబ్లం వస్తుందని మనం వాడికి వార్నింగ్ ఇస్తానే, వాడికి అప్పీల్ పెడతానే మనం ఏం చేస్తాము, సజెషన్ ఇస్తానే, ఎక్స్ప్లెనేషన్ మనం ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఎందుకు? పరీక్షకి దగ్గరలోకి వెళ్ళాడు కాబట్టి. నేను ఎందుకు దీన్ని ఇలా చెబుతున్నాను అంటే, కింద అన్యరాజుల యొక్క పరిపాలన అయిపోతుంది, పరలోకంలో తండ్రి సింహాసనం వేసుకుని తీర్పు తీర్చడానికి కూర్చుని ఉన్నాడు. ఇందాక మనం కీర్తన 50 దాంట్లో పరిపూర్ణ సౌందర్యము గల సియోన్లో నుంచి ఆయన తన ప్రజల్ని పిలుస్తున్నాడు. తూర్పు నుంచి ఉత్తరమునకు దిక్కు వరకు ఆయన తన ప్రజలకి రమ్మని పిలిపిస్తున్నాడు. టైం అయిపోయింది కాబట్టి మనం ఏం చేయాలా? చెక్ చేసుకోవాలా. యాజకులుగా చెక్ లిస్ట్, మనం ఈ చేసామా వెళ్ళడానికి రెడీగా ఉన్నామా పరలోకానికి. ఆ చెక్ లిస్ట్ ఇస్తా అంత భయంకరమైన వార్నింగ్ ఇచ్చేవని, రక్షింపబడినా పడిపోతారని వార్నింగ్ ఇచ్చి, ఆ వార్నింగ్ను ఒక పక్కన పెట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే మరలా దేవుడు మన కోసం చేసిన గొప్ప కార్యాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి 13వ వచనం నుంచి 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతునని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఆగండి, వాగ్దాన ఫలం పొందడానికి ఏం చేయాలా? మనం జనరల్గా చేసేది ఏంటంటే వాక్యాన్ని తీసి ప్రార్థన చేయాలి. ఓర్పుతో సహించి వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. ఇది బిబ్లికల్. ఓర్పుతో సహించి వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. ఇంకొంచెం ముందు చూస్తే 12వ వచనంలో కూడా మీరు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. ఇదివరకు కనపరిచిన ఆపేక్షని తుదవరకు కనపరచాల. స్టార్టింగ్లో మనకుంటుంది చూసారా, అజీలు దేవుడిని తెలుసుకున్నప్పుడు దాన్ని చివరిదాకా కనపరచాల. ఎందుకు? వాగ్దానం చేశాడు అబ్రహాంకి. ఆ వాగ్దానానికి దేవుడు ఒట్టు పెట్టుకుని వాగ్దానం చేశాడు. చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని అబ్రహాం ఎట్లా పొందుకున్నాడు? ఓర్పుతో సహించి పొందుకున్నాడు. మొదటి వివరణ దేని గురించి ఇచ్చాడంటే, దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఒక వాగ్దానాన్ని చేశాడు. ఏంటా వాగ్దానం? నా తండ్రి ఇంట్లో నివాస స్థలాలు చాలా ఉన్నాయి, నేను నిన్ను తీసుకెళ్తాను, నేను నీతో పాటు కాపురం చేస్తాను, బాధ శ్రమ కష్టం ఆకలి బాధలు లేకుండా నేను నిన్ను చూసుకుంటాను, నేను నీకు దేవుడినై ఉంటాను, నువ్వు నాకు ప్రజలవై ఉంటావు, నేను నీతో జీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. చూడండి, కంటిన్యూ చేయండి అన్న.
ఆ మాట నమ్మి ఉమ్, అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఉమ్. మనుష్యులు తమ కంటే గొప్పవాని తోడు నమ్ముతున్నాము అనడానికి నిదర్శనం ఏంటి? నమ్ముతున్నాము అనడానికి నిదర్శనం ఏంటి? అక్కడ చూడండి 15వ వచనంలో అబ్రహాము ఆ మాట నమ్మాడు. అతడు ఓర్పుతో సహించి నమ్మిన దానికి గుర్తు ఏంటంటే ఓర్పుతో సహించాడు. శిష్యులు గబగబగబ యేసు ప్రభుని లేపారు. అల్ప విశ్వాసులారని ఎందుకు తిట్టాడు? నమ్ముతున్నారా మీరు అన్నాడు. సహించలేకపోయారు వాళ్ళు. పరిస్థితి ముంచుకొచ్చేస్తుందేమో, చచ్చిపోతామేమో అని వాళ్ళకి ఏమైంది? భయం వేసింది. ఓర్పుతో వాళ్ళు పడవలో ఉండలేకపోయారు. లెగిసిన తర్వాత మీరు నిజంగా నన్ను నమ్మారని డౌట్ అడిగాడు యేసయ్య. అంతే కదా? మనం ఏం చేస్తాం? హడావుడికి ప్రార్థన చేసి వాక్యాలు తీసి దేవుడేదో తన వాగ్దానాన్ని మర్చిపోయినట్టు, దేవుడు నిద్రపోతున్నట్టు, దేవుడికి మనం ఏదో గుర్తు చేయాల్సిన అన్నట్టు వాగ్దానాలు తీసి దేవుడికి గబగబ హడావుడికి ప్రార్థన చేసి శిష్యులు లేపినట్టు మనం అది విశ్వాసం అనుకుంటాం. విశ్వాసంతో చేస్తున్న ప్రార్థన అనుకుంటాం. కానీ అబ్రహాముకి దేవుడు మాట ఇచ్చిన తర్వాత, అది దేవుడు ఒట్టు పెట్టుకుని మాట ఇచ్చిన తర్వాత అబ్రహాం ఆ మాట నమ్మాడు. నమ్మి దేవుడు చేసేంతవరకు, దేవుడు చేసేంతవరకు అంటే శరీరంలో దేవుడు చెప్పిన ఆశీర్వాదం రావడానికి ఆస్కారం పోతుంది. 100 ఏళ్ళు వచ్చేసినాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మనిషి ఆయుష్ 120 సంవత్సరాలకి పడిపోయింది. అవునా? ఆదికాండంలో మనకు ఆ మాట కనిపిస్తుంది. 6వ అధ్యాయంలో 120. అంతకుముందు 800-900 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. 800 సంవత్సరాలు బ్రతికినప్పుడు మన ఈ మధ్య విడ్డూరమైన మాట ఒకటి ఉంటున్నా. మెతుసెలా ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 969. అంటే యేసు ప్రభు తెలియనప్పుడు అంత బ్రతికితే మనం ఎంతకాలం బ్రతకాలా? 30 సంవత్సరాలకో, 40 సంవత్సరాలకో, 60 సంవత్సరాలకో క్యాన్సర్ వచ్చి చచ్చిపోవడం దేవుడి చిత్తం కాదు. దేవుడి చేత ఆశీర్వదించబడిన వాళ్ళు 900 సంవత్సరాలు బ్రతికారని మనం కూడా 900 సంవత్సరాలు బ్రతకొచ్చని ప్రార్థన చేయిస్తున్నారు. విడ్డూరం. 120 సంవత్సరాలకి మనిషి ఆయుష్ అప్పుడు పడిపోయింది. అబ్రహాంకి 100 సంవత్సరాలు వచ్చేసినాయి. కుమారుణ్ణి కనటానికి ప్రాక్టికల్గా అక్కడ ఒంట్లో ఆయనకేమీ లేదు. కానీ కొడుకుని అని అబ్రహాం ప్రార్థన చేసినట్టు బైబిల్లో ఎక్కడ కనిపిలా. తొందరపడి అటు ఇటు పరిగెత్తినట్టు బైబిల్లో ఎక్కడ కనిపిలా. ఆయన వాగ్దానం చేశాడు, ఈయన నమ్మాడు. నమ్మడానికి గుర్తేంటో తెలుసా? ఓర్చుకుని వెయిట్ చేశాడు. శరీరంలో దేవుడు చేసిన వాగ్దానానికి సంబంధించిన ఎటువంటి ఇష్యూ కనిపించకపోయినప్పుడు కూడా, అంటే తండ్రి అవ్వడానికి తనకు కానీ తన భార్యకు కానీ, తల్లి అవ్వడానికి తన భార్యకు కానీ అవకాశం లేనంతగా శరీరం వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు. నిరీక్షించడానికి ఆయన దగ్గర ఆధారం లేదు. అయినా కానీ ఆయన యెహోవాని నమ్మాడు. అది దేవుని దృష్టిలో అదేమైంది? నీతిగా దేవుడు దాన్ని అంగీకరించాడు. అది నీతిమంతుల యొక్క లక్షణం. అంటే నాకుందని నేను చెప్పట్లేదు, దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నా. నేను కూడా దీంట్లో ఎదగాల్సిందే. సో నేనేదో పర్ఫెక్ట్ అని చెప్పట్లా మీకు, కాకపోతే మనకు అర్థమవుతుందని చెప్తున్నా. నమ్మిన వాడి లక్షణం ఏంటంటే ఓర్చుకుని దేవుడు చేసేంతవరకు వెయిట్ చేయలేకపోతే, కొడుతుంటే అన్నీ చెప్పాను కదా, ఎందుకు వచ్చి నువ్వు పొద్దాకా ఎందుకు నాకు చేస్తున్నావు? నేను చెప్పాను కదా. అబ్రహాము ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించుకున్నాడు. సహించుకోవడం అన్న మాట ఎందుకు పెట్టాడు? పరిస్థితులు అనుకూలంగా లేవు అంటే, సరే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే ఓర్చుకుని జీవించడం వేరు. ఓర్చుకోవడం అన్న మాటకే అనుకూలమైన పరిస్థితులు కాదని సహించుకోవాల్సి వచ్చిందంటే కష్టంలో ఉన్నాడని, ఇబ్బందిలో ఉన్నాడని.
ఓర్పుతో సహించి వాగ్దాన ఫలాన్ని పొందాడు. శ్రమల్లో నుండి, హింసల్లో నుండి కనిపించుతున్నది సింహాసనం అని ఇందాక పాడుతా ఉన్నాం. ఆ శ్రమ, ఆ ఓర్పులో నుంచి దేవుని యొక్క వాగ్దానాన్ని పొందాడు. అది దేవుని వాగ్దానాన్ని పొందే విధానం. చదువు నన్ను కంటిన్యూ చేయండి. 16. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయున్నది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరచును. ఏమంటున్నాడు? అబ్రహాము కూడా నమ్మాడు కాబట్టి సహించుకుని వాగ్దానాన్ని పొందాడు. దేవుడు మనకి కూడా వాగ్దానం చేశాడు. కాబట్టి మీరు నమ్మిన నిరీక్షణ, ఒకవేళ ఆయనతో పాటు సదాకాలం జీవించడం అనేది, దానికోసం మీరు యేసుప్రభు దగ్గరికి వస్తే కరెక్ట్ రీజన్తో వచ్చినట్టు, లేకపోతే యేసుప్రభు దగ్గర కరెక్ట్ ఉద్దేశంతో రానట్టే. యేసుప్రభు దగ్గర చాలామంది వస్తారు, అందరూ ఒకటే ఉద్దేశంతో వస్తారా? యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ యేసుప్రభుతో ఉండిపోతారు చివరిదాకా. చాలామంది యేసుప్రభుని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఆయన శరీరంలో ఉండి పరిచర్య చేస్తున్నప్పుడే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామందిని చూసాం. సో యేసు ప్రభు దగ్గరికి రావడం గొప్ప కాదు, యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చావు అనేది ఇంపార్టెంట్. యేసు ప్రభుతో ఎందుకు జీవిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనకున్న రోగమో, బాధో, కష్టమో, అప్పులు తీరతాయనా, లేకపోతే ఆయనతో పాటు నిత్యత్వంలో జీవించడానికి ఆశపడా? ఒక వ్యక్తి దగ్గరికి 2 రకాలుగా వెళ్ళొచ్చు. అవసరం ఉంది, డబ్బులు ఇమ్మని అడగటానికి, నేను నీతో పాటు సహవాసం చేసి నీతో పాటు జీవిస్తాను అనడానికి. 2 రీజన్స్. కష్టం ఉంది, మనకేదో శ్రమ ఉంది, ఇబ్బంది ఉంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, వెళ్ళి ఏం చేస్తాం? ఇది ఉంది తగ్గించమని చెబుతాం. డాక్టర్ గారితో కూడా మంచి రిలేషన్ని మనం మెయింటైన్ చేస్తాం. ఎందుకు? రేపు పొద్దున మళ్ళీ ప్రాబ్లం వస్తే మనం చూడాల్సిన ఆయన. సో మంచి రిలేషన్ని మెయింటైన్ చేస్తాం. భర్తతో, భార్యతో కూడా కలిసి ఉంటాం, వాళ్ళని పలకరిస్తాం. కానీ వాళ్ళతో రిలేషన్ ఎందుకు మెయింటైన్ చేస్తాం? అది వేరు, ఇది వేరు. అవునా? ఈ రిలేషన్కి ఆ రిలేషన్కి తేడా ఏంటి? డాక్టర్తో ఉండే రిలేషన్కి, భర్తతోనో భార్యతోనో ఉండే రిలేషన్కి తేడా ఏంటి? ఇద్దరిని గౌరవంగా చూస్తాం, కానీ డాక్టరు మనకున్న కష్టాన్ని తీర్చడానికి ఆయన అక్కడ పెట్టుకుని ఆయన గౌరవిస్తాము, ఆ రిలేషను ఆ సమస్యతో జోడించే ఉంచుతాం. కానీ భార్యతో, భర్తతో అది కాదు. ఆమె నీకేమిస్తుంది, ఆయన నీకేమిస్తాడు అనేది కాదు. నిజంగా వ్యక్తిని ప్రేమిస్తే వాళ్ళు నీతో ఉంటున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. కడుపులో నొప్పి వస్తే ఏం ట్యాబ్లెట్ వేసుకోవాలో భార్య చెప్పలేకపోవచ్చు, కానీ ఆ సంబంధం చూసారా, దానికోసం ఏం చేస్తాం? వాళ్ళతో జీవించడానికి ఇష్టపడతాం. యేసు ప్రభు ఎందుకు? ఒకవేళ డాక్టర్ గారిలాగా ఉన్నాడు అనుకోండి మీ లైఫ్లో, క్రైస్తవత్వం ఇంకా అర్థం కాలేదని, యేసు ప్రభువు దగ్గరికి రావడమే రాంగ్ నోషన్తో వచ్చారని. యేసు దగ్గరికి ఎందుకు రావాలి మనం? ఆయన ఏదో ఇస్తాడని కాదు, ఆయన ఏదో చేస్తాడని కాదు, ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ఆయన్ని ప్రేమించి ఆయనతో పాటు జీవించాలనే ఆశతో వస్తున్నాను. తండ్రి ఇంట్లో నన్ను ఉంచుకుంటానన్నాడు,
నాతో పాటు కాపురం చేస్తానన్నాడు, నాకు నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు, నన్ను ప్రేమగా చూసుకుంటానన్నాడు. అటువంటి సంబంధం నాకు కావాలి, అలా ప్రేమించే వాళ్ళు నాకు కావాలని ఆ ప్రేమ కోసం తాపత్రయపడటం. అర్థమవుతుందండి? ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్ అవుట్ 2 సెపరేట్ రిలేషన్స్. ఆయన వాగ్దానం, ఆ రిలేషన్ దీంట్లో రాస్తున్నాడు. ఆయన వాగ్దానం చేశాడు. అబ్రహాము నమ్మి సహించుకుని ఓర్పుతో సహించి వాగ్దానాన్ని పొందాడు. ఆయన్ని చేరుకోవడం మీ నిరీక్షణ అయితే, ఆయన వచ్చి తీసుకెళ్తానని మీకు ఒట్టు పెట్టుకుని వాగ్దానం చేశాడు. ఆయన వస్తాడు, వచ్చేదాకా ఓర్పుతో సహించి వాగ్దానాన్ని, ఆ సహించడం మీరు కష్టంలో ఉన్నప్పుడు అయి ఉండొచ్చు, డబ్బు లేని స్థితి అయినా అయి ఉండొచ్చు, శరీరంలో ఆరోగ్యం లేక అయి ఉండొచ్చు, లోకమంతా మిమ్మల్ని ద్వేషిస్తూ ఉండొచ్చు, సొంత ఇంటి వాళ్ళ నుంచే కష్టం వస్తూ ఉండొచ్చు. ఈ తీర్చుకోవడానికి కాదు నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నాతో సంబంధం కలిగి జీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ తీరుస్తాడు ఆయన. అది కాదు మెయిన్, నాకు తీర్చడానికి నేను సమర్థుడు, అది కాదు నాకు మెయిన్. ఆయనతో సంబంధం కలిగి ఉండటానికి నేను ఆయన దగ్గరికి వచ్చాను. ఆయన ఒట్టు పెట్టుకుని వాగ్దానం చేశాడు. హీ ప్రామిస్డ్ యూ విత్ ఎన్ ఓత్. ఆయన నమ్మదగినవాడు, ఆయనలో మార్పు ఉండదు. ఆయన వస్తాడు కాబట్టి ఇక్కడ నాకు పరిస్థితులు ప్రాబ్లంగా ఉన్నా, కింద నా గ్రౌండ్ కదిలిపోతున్నా, నా ఇష్యూస్ అన్నీ గందరగోళంగా ఉన్నా, ఆ మాట నమ్మి ఓర్పుతో సహించుకుని వాగ్దానాన్ని నేను పొందుకుంటాను. సో దేవుడు ఒట్టు పెట్టుకుని మీకు నాకు వాగ్దానం చేశాడన్న సంగతి ఆయన అక్కడ వివరిస్తున్నాడు. హీ ప్రామిస్డ్ యూ విత్ ఎన్ ఓత్. అదంత ఈజీగా పోయేది కాదు. వెనక్కి వెళ్తే తీసుకురాలేరన్న సంగతి చెప్పి దేవుళ్ళో మనకున్న ఫెసిలిటీ ఏంటో దేవుడు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఒట్టు పెట్టుకుని వాగ్దానం చేశాడు. ఆయన మాత్రం అబద్ధం ఆడేవాడు కాదు. ఆయనలో మార్పు అనేది ఉండదు. ఆయన ఖచ్చితంగా వస్తాడు. నువ్వు కూడా అబ్రహాము సంతానం అయితే, అబ్రహాము నమ్మినట్టే నువ్వు కూడా నమ్మి, ఎటువంటి కష్టాలు ఇబ్బందులు మీ జీవితంలో ఉన్నా ఓర్పుతో సహించుకుని వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ఇది మొట్టమొదటి ఎక్స్పోజిషన్, వివరణ. ఎందుకు ఇవ్వాలనుకున్నాడు ఇచ్చేయచ్చు కదా మనకి, ఎందుకు ఓర్చుకోవడం? అదేం ప్రేమ? చాలామందికి ఇది ఒక పెద్ద క్వశ్చన్. దేవుడు ప్రేమిస్తున్నాడు, సరే ప్రేమించేవాడు ఇచ్చేయచ్చు కదా, వాగ్దానం చేశాడు, అంతకు ఇవ్వాలంటే ఇవ్వచ్చు కదా. ఇన్ని ఇబ్బందుల్లో నుంచి, కష్టంలో నుంచి, శ్రమలో నుంచి ఎందుకు అనేది చాలామందికి ఉండే క్వశ్చన్ కదా. ఎందుకు? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఏముంటుంది చూడండి. మీరు సంపూర్ణులు, అనునాంగులు, ఏ విషయములో కొదువులేని వారు అగునట్లు ఓర్పు తన పనిని కొనసాగించనియండి. ఎందుకు ఓర్పు? నేను సంపూర్ణుని, అనునాంగుని, ఏ విషయములో కొదువులేని వాడిని అవ్వడానికి, అంటే క్రియలు లేకుండా ఉట్టి దేవుడు కలుగు చేసిన విశ్వాసాన్ని బట్టి నేను యేసుప్రభులోకి వచ్చా కదా. ఇప్పుడు ఈ విశ్వాసం ఏమవ్వాలా? ఆయనకి విశ్వాసంగా జీవించేటట్టు మారాలా. అంతేనా మనం అనుకున్నది? సో క్రియలు లేవు, నమ్మకంగా ఇంతకుముందు జీవించలా, ఆయన కలుగు చేసిన విశ్వాసాన్ని బట్టి నేను క్రైస్తవుడిని అయ్యాను. ఇప్పుడు నేనేమవ్వాలా? విశ్వాసంతో జీవించాలంటే నేను ఎదిగి నాలో కంప్లీట్గా మార్పు రావాలా, నేను సంపూర్ణుడిగా మారాలా. దేవుడు అలా మార్చడానికి ఎక్కడ మారుస్తాడు? ఇబ్బంది అనే కొలిమిలో దేవుడు నిన్ను నన్ను పుటం వేసి, ఆ ఇబ్బంది అనే కొలిమిలో మీరు నేను ఓర్చుకుని సహిస్తున్నప్పుడు దేవుడు నీలో నాలో కంప్లీట్నెస్ని తీసుకొస్తాడు. అది బ్యూటీ. అర్థమవుతుందని? ఆ కంప్లీట్నెస్ని తీసుకొస్తాడు. ఊరికినే ఇచ్చేసాడు వాగ్దానం. యేసుప్రభుని నమ్ముకున్న ఈరోజు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, నేను రక్షణలోకి వచ్చాను, ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతానంటే ఎట్లా అవుతుంది? అది
దానికి ఒక ప్రాసెస్ ఉంది. మీ విశ్వాసానికి పరీక్ష వస్తుంది. ఆ పరీక్ష ఓర్పు పుట్టించిన నెరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు వాటిని మహదానందంగా ఎంచుకోండి. ఎందుకంటే మీరు సంపూర్ణ అనునాంగులు ఏ విషయంలో కొదువులేని వారు అగునట్లు ఓర్పు తన పనిని కొనసాగించనియండి అన్నాడు. రోమపత్రిక 5:3 ఏమన్నాడు? మేము శ్రమలో కూడా అతిశయిస్తున్నాం. ఎందుకు? శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణని కలుగు చేస్తుంది. పరీక్ష అన్న మాట ఇంగ్లీష్లో క్యారెక్టర్ అని ఉంది. ఒరిజినల్ గ్రీక్ భాషలో దాని మీనింగ్ చూస్తే ప్రూవ్డ్ క్యారెక్టర్ అని. అంటే మనం ఏదైనా కొంటే దాని మీద ఏముంటుందంటే టెస్టెడ్ ఓకే అని ఉంటుంది. బల్బు కొన్నాం అనుకోండి, బాబు ఒకసారి చెక్ చేయవా అని అడుగుతాం. వాడు ఏం చేస్తాడు? పెట్టి బల్బు వెలిగితే ప్రూవ్డ్ తీసిస్తాడు. టీవీ కొంటున్నాం అనుకోండి, 50,000 పెట్టి, దేవుడే మనం ఏం చేస్తాం? అసలు ఆన్ చేయకుండా తెచ్చేసుకుంటాం, ఇంటికి పెట్టమంటాం, చూస్తాం కదా, ప్రూవ్ చేసుకుంటాం అది బాగానే పనిచేస్తుందని. సో ఆ ప్రూవ్డ్ క్యారెక్టర్ని తెలుగులో పరీక్షను అనువదించారు, ఇంగ్లీష్లో క్యారెక్టర్ అనువదించారు. శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష అంటే ప్రూవ్డ్ క్యారెక్టర్. పరలోకానికి దేవునితో పాటు ఆ అతి పరిశుద్ధునితో జీవించటానికి ప్రూఫ్ వస్తుంది. ప్రూఫ్ వస్తుంది. ఎట్లా ప్రూఫ్? యజమాని దగ్గర నమ్మకంగా సేవకుడు ఉన్నాడు చూసారా, 5 తలాంతులు ఇచ్చినాడు, 10 తలాంతులు చేశాడు చూసారా, ప్రూఫ్. దివిటిల్లో నూనె జాగ్రత్తగా కాపాడుకున్న బుద్ధిగల కన్నికలు ఉన్నారు కదా, ప్రూవ్డ్ క్యారెక్టర్. అర్థమవుతున్నామా? శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష, ఆ పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తుంది. ఆ నిరీక్షణ మనల్ని ఎన్నటికీ. సో దేవుడు ఏం చేస్తాడంటే ఓర్చుకునే పరిస్థితుల్లోకి నిన్ను నన్ను తీసుకెళ్తాడు. వాగ్దానం చేశాడు, నువ్వు సహించుకుని ఓర్చుకోవాల్సిన టైం నీ జీవితంలో ఉంటుంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినాడు. ఆయన ఊరికనే చేయలేదు, ఒట్టు పెట్టుకుని ప్రామిస్ చేశాడు. హీ ప్రామిస్డ్ యూ విత్ ఎన్ ఓత్ దట్ హీ విల్ టేక్ యూ టు హిస్ హౌస్. మీరు నమ్మారా? అబ్రహాం లాగా అబ్రహాం నమ్మాడు, ఓర్చుకుని సహించుకుని వాగ్దానాన్ని పొందుకున్నాడు. మీరు నమ్ముతున్నారు యేసు ప్రభుని, ఓర్చుకుని సహించుకుని వాగ్దానాన్ని పొందండి. ఫస్ట్ ఎక్స్పోజిషన్. రెండవది చూడండి, ఈ నిరీక్షణ నానా 19వ వచనం చూడండి. దాంట్లో ఈ నిరీక్షణ నిశ్చయమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వల నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. ఎక్కడికి ప్రవేశిస్తుంది? మీరు ఇది జాగ్రత్తగా గమనిస్తే, లంగర్ అంటే తెలుసు కదండి, యాంకర్. సపోజ్ పైకి ఎక్కాలనుకోండి, కొండలు ఎక్కేటప్పుడు కూడా ఏం చేస్తారంటే దాన్ని వేస్తారు. అది కరెక్ట్గా ఎక్కడైతే పడుతుందో పడిన తర్వాత తాడు పట్టుకుని ఏం చేస్తారు? ఎక్కుతారు. హుక్ ఉంటుంది కదా, అట్లా లంగర్ అంటే ఇట్లా ఉంటుంది. పడవలకు వాడతారు, లేదా ఎక్కడానికి ఏదైనా హైట్ ఎక్కడానికి వాడతారు. ఆ పైకి వేసినప్పుడు సపోజ్ ఈ లైన్ వరకు వేసామనుకోండి, నేను తాడు పట్టుకుని ఎక్కడ దాకా ఎక్కగలను? ఆ లెవెల్ వరకు ఎక్కగలను. ఆ పైకి వేసాను అనుకోండి, తాడు పట్టుకుని ఎక్కడ దాకా ఎక్కగలను? అంటే మీరు ఎంతవరకు వెళ్ళగలరు అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఈ యాంకరు ఎక్కడ వెళ్ళి కూర్చుందా అక్కడ దాని మీద ఆధారపడి ఉంటుంది, అంతేనా? యాంకర్ ఎక్కడ కూర్చుంటే అంతవరకు ఎక్కుతాం. ఇక్కడ దాకా పడితే ఇక్కడ దాకా ఎక్కుతాం, ఇక్కడ దాకా పడితే. ఆయన ఏమంటున్నాడు చూడండి అక్కడ, ఈ నిరీక్షణ నిశ్చయమును. ఏ నిరీక్షణ? శ్రమలో ఓర్చుకుని, ఓర్పులో నుంచి పరీక్ష, ప్రూఫ్ వస్తుంది చూసారా, ఆ ప్రూఫ్లో నుంచి మనకు నిరీక్షణ వస్తుంది. ఆ నిరీక్షణ ఏం చేస్తంట? నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వల నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. ఇది ఎక్కడికి వెళ్ళింది? ఏ తెర అవతల ఏముంటది? అతి పరిశుద్ధ స్థలం. పరలోకంలో అతి పరిశుద్ధ స్థలం ఒకటి ఉంది. యేసు ప్రభు ఆ తెర దాటుకుని తండ్రి దగ్గరికి, అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు మన లంగర్ అక్కడ పడింది అనుకోండి, మనం ఎక్కడ దాకా వెళ్ళొచ్చు? అక్కడ దాకా వెళ్ళొచ్చు.
లేకపోతే యేసు ప్రభువుని కేవలం స్వస్థపరిచేవాళ్ళనో లేకపోతే కష్టాలు తీర్చేవాడు దాకో ఇక్కడ దాకా వేసుకున్నాం అనుకోండి లంగర్, ఎక్కడ దాకా వెళ్ళొచ్చు? యేసు ప్రభు నుంచి ఏమొస్తుంది? మ్యాక్సిమం హీలింగ్ వస్తుంది. లేకపోతే యేసు ప్రభు నుంచి ఏమొస్తుంది? మ్యాక్సిమం ఈ లోకంలో డబ్బులు లేకపోతే అప్పుల్లో నుంచి బయటకు రావడానికి ఏదో ఒకసారి దేవుడి నుంచి కృప వస్తుంది. నీ యాంకర్ ఎక్కడ పడితే నువ్వు అక్కడ దాకా వెళ్ళటానికి స్కోప్. అర్థమవుతుందా? ఈ లంగర్ ఎక్కడ దాకా వేస్తావు, ఎక్కడుంటుందో నువ్వు అక్కడ దాకా ఎక్కెళ్ళచ్చు. దేవుని దగ్గర ఓర్పుతో సహించుకుంటే ఆ సహనంలోంచి వచ్చే నిరీక్షణ ఏమవుతుంది అంటే అతి పరిశుద్ధ స్థలంలో యేసు ప్రభు వెళ్ళిన దగ్గర పోయి పడుతుందంట లంగరు. అప్పుడు నువ్వు ఎక్కడ దాకా వెళ్ళొచ్చు? దాన్ని బట్టి పరలోకంలో తండ్రితో పాటు జీవించటానికి అతి పరిశుద్ధ స్థలం ఆ కట్టనెనక దాకా వెళ్ళొచ్చు. ఏ కిమ్స్ హాస్పిటల్లో, కేర్ హాస్పిటల్లో హీలింగ్ దాకా వేసావు అనుకోండి లంగరు, ఏమవుద్ది? అక్కడ దాకా వెళ్తాము. కానీ యేసు ప్రభు కేవలం స్వస్థపరిచేసి వదిలిపెట్టడానికి కాదు కదా నిన్ను నన్ను పిలిచింది. ఆయన అక్కడ దాకా రావడానికి పిలిచాడు. తండ్రితో పాటు, తండ్రి మీరు నేను ఎలా ఏకమై ఉన్నామో వీరు కూడా మనతో పాటు అలా జీవించాలని కదా దేవుడి కోరిక. ఆయనతో పాటు జీవించడానికి కదా. సో మీరు ఎంత ఓర్చుకుంటే, శ్రమ వచ్చినప్పుడు ఓర్పుతో సహించుకుంటున్నాం అంటే ఏం చేస్తున్నారు తెలుసా? తాడు తిప్పి హయ్యెస్ట్ పాయింట్లోకి వేస్తున్నారు. మీరు ఎంత ఓర్చుకుంటే మీరంత టాప్ ప్లేస్లోకి తాడేస్తున్నట్టు. మీరు ఎంత సహించుకుంటే, అర్థమవుతుందా నేను చెప్పే మాట? మీరు ఎంత సహించుకుంటే అంత కరెక్ట్ ప్లేస్కి వేస్తున్నట్టు. సహనం బాగా ఉందనుకోండి, కరెక్ట్గా కర్టన్ వెనకాల యేసు ప్రభుతో పాటు వెళ్ళిపోద్ది లంగరు. అప్పుడు ఎక్కడ దాకా వెళ్ళిపోవచ్చు? అక్కడికి వెళ్ళిపోవచ్చు. సహనం లేక వెళ్ళి యేసు ప్రభుని లేపి లే తుఫాన్ వస్తుందంటే ఇక్కడ దాకా వేస్తాము. ఆ హీలింగ్ దాకా వస్తుంది. యేసు ప్రభులో మాధుర్యాన్ని అంతవరకే చూస్తాం. దౌర్భాగ్యం ఏంటంటే కేవలం హీలింగ్లోనో, అప్పులు లేకపోతే అప్పులు తీరే దాంట్లోనో, కష్టాల్లోనే యేసు ప్రభు యొక్క రుచిని చూస్తున్నారు. కానీ యేసు ప్రభుతో పాటు సహజీవనంలో ఉండే రుచి చూడటానికి చాలామంది ట్రై చేయట్లేదు. అమ్మయ్య పచ్చడాను ఆవకాయ పచ్చడి బాగుందని అనుకుంటున్నారు, కానీ బావర్చి బిర్యానీ టేస్ట్ చూడటానికి ఎవరు ట్రై చేయట్లా. మిస్ అవుతున్నాం. పచ్చడన్నం పెట్టి డబ్బులు లాగేసుకుంటున్నారు మన దగ్గర. బిర్యానీ మాత్రం అందట్లా. చిన్న చిన్న విషయాలు టేస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, కానీ దేవుడిచ్చే అతి గొప్పదైన దాంట్లో వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయట్లా. చూడండి, నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున. ఇది 7వ అధ్యాయంలోకి వచ్చండి. రెండోది ఏంటో చూద్దాం. 7వ అధ్యాయము 17వ వచనం నుంచి చదవండి. ఏలైనగా నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావని అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. 19 నుంచి చదవండి. ఆ ధర్మశాస్త్రము దేనికి 19 నుంచి నాన్న, 17-19 నుంచి. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట చదువు. ఒకసారి కంటిన్యూ చేయండి. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేర్చున్నాము. కంటిన్యూ చేయండి. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసెను. మొట్టమొదటి ధన్యత మనకుంది ఏంటంటే, దేవుడు ఒట్టు పెట్టుకుని వాగ్దానం చేశాడు తీసుకెళ్తానని. అది ఫస్ట్ది. హీ ప్రామిస్డ్ యూ విత్ ఎన్ ఓత్. రెండవ ధన్యత ఏంటి తెలుసా మనకున్నది? ఇంతకుముందు యాజకులు దేవుడు ప్రామిస్ చేసి వాళ్ళ యాజకులుగా మనకి ఇవ్వలా. ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు, ఒకళ్ళ తర్వాత వాళ్ళ, అంటే యాజకుల వంశంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు,
వాళ్ళు కరెక్ట్గా యాజకత్వం చేస్తారని గ్యారంటీ లేదు. అంతే కదా. ఇప్పుడు దేవుడు ఒట్టు పెట్టుకున్నాను ఏమైనా మీకు యాజకుడు పెట్టాడా? నేను కరెక్ట్గా యాజకత్వం చేస్తాను మీకు ఏమైనా గ్యారంటీ ఉందా? ఏమీ లేదు. కానీ మనకున్న బ్యూటీ ఏంటి తెలుసా? నిరంతరము నువ్వు యాజకుడుగా ఉంటావని ఏ క్రమంలో? మెల్కీసెదెకు క్రమం. మెల్కీసెదెకు క్రమం అంటే ఏంటి? రాజు ప్లస్ మాలిక్, మెలక్ అంటే కింగ్ ప్లస్ ప్రీస్ట్ అని. సో రాజుగా యాజకుడుగా, నువ్వు రాజు ఒక్కడివే కాదు, నువ్వు నిరంతరము యాజకుడుగా ఉంటావని యేసు ప్రభుని మనకి ప్రధాన యాజకుడిగా దేవుడు ఊరికినే పెట్టలేదు, ఒట్టు పెట్టుకుని ఆయన యాజకుడిగా చేశాడు. ఇంకా తీడు ఆయన్ని. ఆయన ఉండటం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి? మన తరపున తండ్రి దగ్గర విజ్ఞాపన చేయడానికి ఆయన ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయేవాడు కాదు. తండ్రి ప్రామిస్ చేసి ఒట్టు పెట్టుకుని నేను నిన్ను నిరంతరం యాజకునిగా చేస్తున్నాను, నిరంతరం నీ కోసమైనా విజ్ఞాపన చేస్తాడని ఒట్టు పెట్టుకుని యేసు ప్రభుని నీకు నాకు ప్రధాన యాజకుడిగా చేశాడంట. ఏమన్నా అర్థమవుతుందండి నేనేం చెప్తున్నాను? ఆయన ప్రామిస్ ఒట్టు పెట్టుకుని చేశాడు. యేసు ప్రభుని యాజకుడిని చేసేటప్పుడు కూడా తండ్రి ఒట్టు పెట్టుకుని యాజకుడిని చేశాడు. ఇంకా ఈయన నేను మార్చడు, నిరంతరం మీకు ఈయన యాజకుడుగా ఉంటాడని. 22వ వచనంలో ఏమని చూడండి. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయెను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసెను. ఆయన పశ్చాత్తాపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడాయను. మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఓకే ఏమంటున్నాడు? ఆయన పశ్చాత్తాప పడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడాయను. సో ఇప్పుడు ఏమవుతుంది? ప్రామిస్ ఓత్ తీసుకుని చేశాడు, ఒట్టు పెట్టుకుని చెప్పాడు దేవుడు, వస్తాను ఖచ్చితంగా తీసుకెళ్తానని. మనల్ని ప్రధాన యాజకుడిగా యేసు ప్రభువుని ఒట్టు పెట్టుకుని ఆయన యాజకుడిగా చేశాడు. ఈ రెండిటిని బట్టి మనకేం తెలుస్తుంది? శ్రేష్టమైన నిబంధనలో మనం జీవిస్తున్నాం అన్న సత్యాన్ని మనం గమనించగలుగుతాం. దీంట్లో వీఆర్ లివింగ్ ఇన్ ఎ బెటర్ కవెనెంట్. ఎవరికంటే ఇజ్రాయేలీలతో పోల్చుకుంటూ వచ్చాడు కదా, వాళ్ళకి వాగ్దానం ఉంది, వాళ్ళు మిస్ అయిపోయారు. అటువంటి పొరపాటు మీరు చేయొద్దు. వాళ్ళకి రక్షణ వచ్చింది, దాన్ని నిర్లక్ష్యం చేశారు, ఎడారిలోనే చనిపోయారు. మీకు వాగ్దాన దేశంలోకి వెళ్తామని మీకు ఇంకా ఆ వాగ్దానం నిలిచి ఉంది, కాబట్టి మీరు అవకాశాన్ని పోగొట్టుకోవద్దు అని ఇజ్రాయేలీలతో కంపేర్ చేస్తా వాళ్ళు ధన్యులు, వాళ్ళకంటే ఎంత ధన్యత మనకుందో ఇంకా మనకైనా చెప్తున్నాడు. ఏమని? దేవుడు తీసుకెళ్తానని ప్రమాణం చేసి ఒట్టు పెట్టుకున్నాడు. యేసు ప్రభుని నిరంతరంగా మనకి యాజకుడిగా చేసి ఒట్టు పెట్టుకున్నాడు. సో ఇక ఆయన మారడు దాంట్లో నుంచి. కాబట్టి ఇజ్రాయేలీల కంటే, ఎందుకు ఇజ్రాయేలీలకి సరైన యాజకత్వం లేదు. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? ఇజ్రాయేలీల దగ్గర, రాజుల దగ్గర, యాజకుల దగ్గర ప్రాబ్లం వచ్చింది. ఇజ్రాయేలీలు తప్పిపోవడానికి కారణం ఎవరు? రాజులు, యాజకులు. రాజులు సరైన వాళ్ళు లేరు, యాజకులు సరైన వాళ్ళు లేరు. ఏలీ కుమారులు ఎలా అయితే మోసం చేశారో ప్రజల్ని, మోసం చేసే యాజకులు ఉన్నారు. ఎలా అయితే రాజులు తప్పుదావరలో తీసుకెళ్లారు, అహాబులాగా తప్పుదావరలో తీసుకెళ్లారు. కానీ యేసు ప్రభు మాత్రం మెల్కీసెదెకు క్రమంలో యాజకుడు. అంటే ఆయన రాజు, ఆయన యాజకుడు. ఈయనలో మార్పు ఉండదు. ఈయన మార్చును అని యేసు ప్రభు ప్రామిస్ చేశాడు. కాబట్టి ఇంత వాళ్ళకంటే శ్రేష్టమైన నిబంధన మనకి ఉంది. అదేగా నేను రాసింది. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు ఏమయ్యాడంట? ఆయన పూట కాపాయాడు, కాపాడుతున్నాడు ఆయన నిబంధన. సో ఆయన ఏమంటున్నాడు? యు హ్యావ్ ఎ ప్రామిస్ విచ్ గాడ్ గేవ్ యూ బై ఎన్ ఓత్. యు హ్యావ్ ఎ హై ప్రీస్ట్ whom God gave you by an oath. Therefore, you have a better covenant.
సో బీ కేర్ఫుల్ హౌ యూ లివ్ అని. అర్థమవుతుందమ్మా? దేవుడు వాగ్దానాన్ని ఒట్టుబెట్టుకుని చేశాడు. ప్రధాన యాజకుడిగా యేసు ప్రభుని ఒట్టుబెట్టుకుని చేశాడు. ఆయన ఒట్టుబెట్టుకొని ప్రమాణంతో యాజకుడు అయ్యాడు కాబట్టి మనకి శ్రేష్టమైన నిబంధన ఇంకా ఉంది. వాగ్దానంలోకి ప్రవేశిస్తామన్న నిరీక్షణ మనకి ఇంకా ఉంది. కాబట్టి జాగ్రత్తగా జీవించండి అంటున్నాడు. లాస్ట్ వీక్ హోంవర్క్ చేశారా? లాస్ట్ వీక్ మెసేజ్ మళ్ళీ ఇంకోసారి స్టడీ చేశారా? స్టడీ చేస్తే నేను చెప్పే మాటలో ఉన్న బ్యూటీ అంటే అర్థమవుతుంది. ఒకసారి వెలిగించబడి పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొంది రాబోవు యుగ సంబంధమైన శక్తుల్ని అనుభవించి వెనక్కి పడిపోయిన వాళ్ళని తీసుకురావడం అసాధ్యం. ఎందుకు పడిపోతామో కూడా లాస్ట్ వీక్ స్టడీ చేసాం. ఆయన ఏమంటున్నాడంటే ఇట్లాంటి పడిపోయే